ముందు దూసిపోవాలని చెప్పి దానికి అనుకూలంగానే మనం చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి ఒక సైనికుడిలాగా సుశిక్షితుడైన సైనికుడిలాగా జీవితంలో ఏ రంగంలోకి వెళ్ళా కానీ దూసిపోవాలనే తత్వంతో మనం పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది సార్. ధైర్యంగా ఉండడం కానీ, క్రమశిక్షణ కానీ, యూనిటీ కానీ, అలాగే ప్రతి విషయం పట్ల కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ కావాలని చెప్పి అంటే మరీ సెన్సిటివ్ కాకుండా ఏదైనా ఆటు పోటలు వచ్చినా ధైర్యంగా, గుండె ధైర్యంతో, వ్యక్తిగతంగా నిజమైన దేశభక్తుడిగా ఉన్నత స్థానం పొందే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో మా ప్రయత్నానికి మీరు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ లేకపోతే మంచి మెసేజ్కి మీకు ధన్యవాదాలు సార్. అలాగే సార్ గురించి చెప్పారు కదా, మనలో అందరికి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎవరన్నా కానీ చిన్నగానే స్టార్ట్ చేస్తారు. మీ పట్టుదల కృషి మూలంగానే ఎదుగుతాం. సార్ అయితే మనకు తెలుసు కదా, అబ్దుల్ కలాం గారు ఎవరు, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ప్రెసిడెంట్ గా ఉండగా సారు విశిష్ట సేవా మెడల్ ఆయన చేతుల మీద తీసుకున్నారు. విశిష్ట సేవా మెడల్. అలాగే ప్రతిభా భారతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ముందు ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ చేతుల మీద కూడా అతి విశిష్ట సేవా మెడల్ తీసుకున్నారు. సో మిలిటరీలో ఈ సేవా అవార్డులో అత్యుత్తమైనది పరం విశిష్ట సేవా మెడల్. అది కూడా ప్రెసిడెంట్ గారి చేతులతోటి సార్ తీసుకోవడం మనందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. సార్ చెప్పారు అదే, మీరు కూడా జీవితంలో సార్ లాగా దూసుకెళ్ళిపోవచ్చు. మనకుండే క్రమశిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్, ధైర్యం, రిస్క్ బేరింగ్, మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఏ రంగంలో కూడా తగ్గేదిలే అనే డబ్బులు మీరు వెళ్ళిపోవచ్చు. సో మా టీబీఆర్ గ్రూప్లో ఉన్న విద్యార్థులకి, టీచర్స్కి, మీ ఇన్ఫ్రా స్టాఫ్కి, అలాగే రమ్య ఎంటర్ప్రైజెస్ వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ లేదా మీరు ఇచ్చిన మెసేజ్ని, సో దానికి హృదయపూర్వక అభినందనలు సార్.